వెల్కమ్ టు కెరీర్ వేవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తుంది భర్తీకి సిద్ధంగా ఉన్న 56,000 ఉద్యోగాలు అనేది మనం చాలా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూస్తున్నాం. సో ఇందులో ఏముందంటే లైక్ ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలు అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సో అండ్ సో వేకెన్సీస్ ఉన్నాయని అంచనా వేశారు. లైక్ వచ్చే నెల నుంచి వరుస నోటిఫికేషన్ అన్నారు. బట్ ఇది మాకు టైం పట్టచ్చు. వచ్చే నెల నుంచి వరుస నోటిఫికేషన్లు అంటే మేబీ లైక్ కమిటీ వేశారు కదా, అలాగే దీనికి సిలబస్ చేంజ్ కోసం. సో దానివల్ల కొంచెం స్లైట్ డిలే అవుతుంది, 1.5 మంత్ అలా. సో దాని కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇది స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో మేబీ లైక్ మనం చెక్ చేసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లైక్ ప్రతి శాఖలో దాదాపు ఇవే వేకెన్సీ ఉంటాయి. సో మనం చూసేసుకుంటే పోలీస్ శాఖలో 12,000, రెవెన్యూలో 10,000. పోలీస్ శాఖలో 12,000 అంటే మనకు దాదాపు అన్నీ వస్తాయి, ఎస్ఐపి, కానిస్టేబుల్ ఇలాంటివన్నీ. రెవెన్యూలో 10,000 పైన అంటే రీసెంట్గా మనకి జీపీఓ అని కొత్తగా పెట్టారు కదా, జీపీఓ అని. సో అవి మాత్రమే 10,000 పైన ఉన్నాయి. సో అవి విఆర్ఓ వాళ్ళు కూడా ఆప్షన్ తీసుకొని వస్తే చాలామంది ఇవ్వలేదు, ఎందుకంటే దీని యొక్క ఈ పోస్టులు ఇవ్వలేదు, దీనిలో ప్రమోషన్స్ ఎలా ఉంటాయని చెప్పి. సో వాళ్ళ క్లారిటీ ఇవ్వలేదు. సో దీనివల్ల మ్యాక్సిమం వర్స్ట్ కేసులో కూడా వాళ్ళకి ఆప్షన్స్ తీసుకున్నా కూడా మనకి నియర్లీ 6,000 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతుంది. ఆర్టీసీలో 3,000 ఖాళీలు, వైద్య శాఖలో 2,700, గురుకులలో 2,800 పైన, ఇంజనీరింగ్లో 2,500, ఆర్ఎన్బిలో 185, మహిళా శిశు సంక్షేమంలో 14,000 పైన. అంటే ఇది అంగన్వాడీలో జాబ్స్ అన్నట్టు. ఇంకా చూసుకుంటే ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం అంటే మనకి ఇంకా వచ్చేది ఏంటంటే గ్రూప్స్, అవి మనకి ఇంకా ఐడియా ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా పవర్ సెక్టర్ కూడా రావాల్సింది, డిఎస్సి కూడా రావాలి ఇంకా. సో ఇవన్నీ ఎక్స్ట్రా అన్నట్టు, ఇవి భారీగా పెరిగాల్సిన, ఇవి కూడా కలుపుకుంటే సో ఇవన్నీ ఆ రేంజ్కి వచ్చేస్తాయి అన్నట్టు, లైక్ 56,000 రేంజ్కి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. సిలబస్ అనేది మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ సిలబస్ సేమే ఉంటుంది. సో సిలబస్ చేంజ్ అవుతుందని టైం వేస్ట్ అలాంటివి ఏం చేయకండి.